హాయ్ అండి. ఈ రోజు ఇంట్లో స్పెషల్ ఏంటంటే పీతల కర్రీ. పీతల్ని ఏ విధంగా క్లీన్ చేయాలో చూపిస్తాను. ముందుగా పీతకున్న పెద్ద కాళ్ళను తీయాలి. చనిపోయిన పీతకాలు అయితే ఈజీగా తీయచ్చు. అదే బ్రతుకున్న పీతనైతే ముందుగా చంపాలి. చంపిన తర్వాతే కాళ్ళను తీయాలి, లేకపోతే మన చేయిని కట్ చేస్తుంది. పెద్ద కాళ్ళను తీసిన తర్వాత చిన్న చిన్న కాళ్ళు చివర్లు తీయాలి. ఆ తర్వాత పీతకి పైన ఉన్న డొప్పను సపరేట్ చేయాలి. ఫ్రెష్ పీత అయితే కొంచెం గట్టిగా పట్టుకొని ఉంటుంది, కొంచెం బలంగా తీయాలి. ఈ విధంగా తీసిన తర్వాత అక్కడ చిన్న చిన్న డస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలి. పీతలు అయితే చాలా ఫ్రెష్ గా ఉన్నాయండి, ఎందుకంటే మేము బీచ్ దగ్గరికి వెళ్లి తీసుకొచ్చాము. సిటీలో మార్కెట్ లో అయితే అంత ఫ్రెష్ గా ఉండవు. చేపలు పీతలు అయితే లేట్ అయినా బానే ఉంటాయి, కానీ పీతలు అలా కాదు. కొంచెం లేట్ అయిందంటే పీతలోని గుంజంతా వాటర్ లా మారి కరిగిపోతుంది. పీతల్ని ఎప్పుడూ కూడా ఫ్రెష్ మాత్రమే కొనుక్కోవాలి. ఈ విధంగా పీతల్ని క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఉప్పు వేసి బాగా కడగాలి. తర్వాత ఆయిల్ వేసి కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రై అంటే మరి డీప్ ఫ్రై కాదండి, 2 మినిట్స్ ఫ్రై చేస్తే చాలు. ఆ తర్వాత కళాయిలో ఆయిల్ వేసి పచ్చిమిర్చి అలాగే గ్రైండ్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేగే లోపు మనం మసాలా పొడిని తయారు చేసుకుందాము. ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, అనాస పువ్వు, చాపత్రి, లవంగాలు, యాలకులు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసి మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరికాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. పీతల కర్రీలోకి కారం కొంచెం ఎక్కువే పడుతుంది. తగినంత కారాన్ని వేసి ఆ తర్వాత ముందుగా మనం తయారు చేసిన మసాలా పౌడర్ ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పీతల్లో గుంజు తీయగా ఉంటుంది. మనం కారం ఎప్పుడైతే తక్కువ వేసామో పీతల కర్రీ తీయగా అనిపిస్తుంది. అందుకే కారం కొంచెం ఎక్కువ వేయాలి, అప్పుడే మనకి పీతలు తిన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పటి వరకు ఫ్రై చేసిన కారం మసాలా పీతలకు పట్టేలాగా కాసేపు ఫ్రై చేయాలి. ఆ తర్వాత తగినంత వాటర్ ని వేసుకోవాలి. వాటర్ మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, సరిపడినంత వేస్తే చాలు. ఆ తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా తురిమి వేసుకోవాలి. బాగా దగ్గర పడేంత వరకు మరిగించాలి. పీతల కర్రీ మరి పలుచగా ఉంటే బాగోదండి, కొంచెం గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉంచితే చాలా బాగుంటుంది. పీతల కర్రీ రెడీ అయిపోయిందండి. మా ఇంట్లో పీతల కర్రీ ఇలాగే చేస్తాము. పీతల కర్రీ అంటే ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. ఉచిత కూడా పీతల కర్రీ చాలా ఇష్టంగా తింటుంది. పీతలోని కొంచెం గుంజు కూడా మిగిల్చకుండా చాలా శ్రద్ధగా నీట్ గా తింటుంది. పీతలు, రొయ్యలు కూడా తనకి చాలా ఇష్టం. ఎప్పుడు మార్కెట్ కి వెళ్ళినా రొయ్యలు ఎక్కువ తెమ్మని చెప్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బై ఫ్రెండ్స్.